బ్రదర్ ఏం పేరు? నా పేరు కొల్లూరి రవికుమార్. ఎట్లా ఉన్నదన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానంగా విద్యార్థులు తెచ్చుకున్నారు, నిరుద్యోగులు తెచ్చుకున్నారు కాంగ్రెస్ని. న్యాయం జరిగిందా? గతంలో అన్యాయం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున బస్సు యాత్రలు ప్రచారాలు చేసి తెచ్చుకున్నారు. న్యాయం జరిగిందా నిరుద్యోగులు? ఖచ్చితంగా న్యాయం జరగలేదు అనేది మనకు సాక్ష్యం కనబడతా ఉన్నది. గతంలో రాహుల్ గాంధీ గారు ఇక్కడ సభ పెట్టేసి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి, చదువుకున్నటువంటి మరి మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను యువకులను నిర్లక్ష్యానికి గురి చేసింది అనేది మనకు వాళ్ళ మాటలకు వాళ్ళ చేతలకి ఇక్కడ ఎలాంటి పొంతం లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. అంటే అసలు ఇప్పుడు వచ్చిన తర్వాతనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. కాంగ్రెస్ మంత్రులు ఇంకా కొంతమంది 150,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నారు. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి? గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లనే వాళ్ళు భర్తీ చేయడం జరిగింది. వాళ్ళు కొత్తగా ఏమి ఇచ్చినట్టు కనబడడం లేదు. వాళ్ళు లక్షలలో అంకెలు చెప్తున్నారు తప్ప ఇక్కడ శూన్యంగా కనబడతా ఉన్నది. విద్యాశాఖ ఎట్లా ఉంది? విద్యా వ్యవస్థ అనేది చాలా ఇప్పటికీ పూర్తిగా నష్టపోతూ ఉన్నది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిని ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. పెద్దలు చెప్తూ ఉంటారు, దేశ భవిష్యత్ అంతా తరగతి గదుల్లోనే ప్రారంభమవుతుందని చెప్తూ ఉంటారు. ఇలా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకోవడము, దానికి సపరేటు శాఖను కేటాయించకపోవడం, వ్యక్తిని మంత్రిని కేటాయించకపోవడం అనేది అది చాలా దారుణంగా భావిస్తూ ఉన్నాను నేను. అంటే అంత అర్హత ఎవరికి లేదు, వేరే వాళ్ళకి ఇస్తే విద్యా వ్యవస్థ పాడైపోతుంది అని చెప్పి నా దగ్గరనే పెట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు. రీసెంట్గా మంత్రివర్గ విస్తరణ కూడా ఆ శాఖను ఎవరికి కేటాయించలేదు. ఎట్లా చూస్తారు అసలు ఈ మాటలు కావచ్చు, ఆయన పనితీరు కావచ్చు? అయితే మరి ముఖ్యమంత్రి గారికి ఏ అర్హత ఉంది? ఆయన ఏ పిహెచ్డి చేసిండు? ఇప్పుడు అర్హత లేదు, విద్యాశాఖను నేను దగ్గర పెట్టుకుంటా అని చెప్తున్నాడు. ఓకే, మరి ఆయన ఏ యూనివర్సిటీలో పిహెచ్డి చదివిండు? లండన్ యూనివర్సిటీలో చదివిండా? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివిండా? లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిండా? చదువుకున్నటువంటి మేధావులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళని గుర్తించి అర్హత ఉన్న వాళ్ళకు ఇచ్చి విద్యా వ్యవస్థను చదువుకున్నటువంటి పిల్లలు ఏదైతే పేద మధ్యతరగతి వాళ్ళంతా ప్రభుత్వ బడుల్లో నుండి వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థ అనేది మొదలవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థని పెంచి పోషిస్తూ ఉన్నది. ఒకటి సాక్ష్యం నేను ఏం చెప్పదలుచుకున్నట్టు అంటే, గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఒక కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తిని వాళ్ళ పార్టీ అభ్యర్థిగా మరి ప్రజల్లోకి పెట్టి నిలబడడం జరిగింది. ప్రభుత్వ వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశంతో తనను మూకుమ్మడిగా నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ చదువుకున్న మేధావి వర్గం అంతా తనను ఓడగొట్టినటువంటి ప్రత్యక్ష సాక్ష్యం మనకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. ప్రభుత్వ స్కూల్ అంటే నాకు అపారమైన గౌరవం ఉన్నది. ఎందుకంటే నేను ప్రభుత్వ స్కూళ్ళ నుంచే వచ్చిన, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈరోజు సీఎం స్థాయిలో ఉన్నని చెప్పి ప్రసంగాలు ఇస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఓకే, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూల్లోనే తన విద్యా ప్రస్థానము మొదలైందని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా స్పీచ్లలో చెప్తా ఉన్నాడు. అంతవరకు ఆ మాటకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించడం లేదు ఇప్పటివరకు? మరి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక్కొక్క ఎంఈఓ 2 మండలాలకి 3 మండలాలకి ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి డిఈఓ స్థాయి కావచ్చు, డిఐఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, వాళ్ళ యొక్క పూర్తి స్థాయి వాళ్ళ యొక్క ఖాళీలను భర్తీ చేయ కదా. నీకు విద్యా వ్యవస్థ మీద అంత నీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ పేద ప్రజల చదువు మీద మీకు అంత చిత్తశుద్ధి ఉంటాయి కదా. ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఖాళీలను, వార్డెన్లను కానీ, ఉపాధ్యాయులను కానీ, ప్రతి ఒక్కరిని లెక్చరర్లను కానీ మరి వాళ్ళ యొక్క ఖాళీలను భర్తీ చేసి మరి నిరుద్యోగ యువకులకు అవకాశం ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుపడుతుంది కదా. నువ్వు ప్రభుత్వ వ్యవస్థను కాపాడుతున్నా దానికి ఇక్కడ నీ మాటలకి చేతలకు ఎలాంటి పొంతం లేదని చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. అంటే ఈ ఏరియాలో కొంత గురుకులాలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, గతంలో ఎట్లా ఉంటుండే గురుకులాలు? ఇప్పుడు రీసెంట్గా చాలా ప్రచారాలు నడిచినాయి. నిన్న మొన్నటి దాకా కూడా ఇటు పాము కాట్లకు చనిపోయారని, ఫుడ్ పాయిజన్ వల్ల కొంతమంది చనిపోయారని. ఎందుకు ఇంతవరకు ప్రభుత్వం సమీక్ష కూడా చేపట్టట్లేదు దీని మీద? ఎట్లా చూస్తారు అసలు ఇది? గతంలో నేను కూడా గురుకుల హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థిగా, పూర్వ విద్యార్థిగా, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మరి చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఉన్నత స్థాయిలో విద్యను అందిపుచ్చుకొని వాళ్ళు ఇప్పటికీ మంచి పొజిషన్లో ఉన్నారు. మరి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుడ్ పాయిజన్ కానీ IIITలో కానీ ఇక్కడ ఉన్నటువంటి గురుకుల హాస్టల్లో కానీ ఫుడ్ పాయిజన్ సమస్యలు, ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా అయినాయి. మరి గురుకులాలను గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వమే చాలా బ్రహ్మాండంగా మరి విద్యా వ్యవస్థను కాపాడింది అనేది మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో మనం ఇలాంటి ఘటనలు చాలా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు ఏ మంత్రి కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థి నాయకులు కావచ్చు, అంటే విద్యార్థి నాయకునిగా ఎదిగినటువంటి బల్మూరి వెంకట్ కావచ్చు, ఇంకా మేధావులు చాలామంది ఉన్నారు ఇదే విద్యార్థి సమస్యల మీద కొట్లాడిన వాళ్ళు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు బ్రదర్? వాళ్ళందరూ కూడా ఈ విద్యా వ్యవస్థ మీద కావచ్చు, విద్యాశాఖ మంత్రి విస్తరణ గురించి కావచ్చు, ఎందుకు ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్తలేరు? ఎందుకు ముఖ్యమంత్రి దగ్గర పోయి డిమాండ్ చేస్తలేరు? ఇప్పుడు యువ నాయకుడు బల్మూరి వెంకట్ విద్యార్థి సమస్యల మీద, యువత సమస్యల మీద కొట్లాడినా అని చెప్పుకుంటా ఉన్నాడు. సరే, కొంతవరకు ప్రయత్నం చేసిండు, సంతోషము. కానీ తన ప్రయత్నము తన ఎమ్మెల్సీ కోసం మాత్రం ఆ పదవి ఇప్పించుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు 100%. కానీ నిరుద్యోగుల పక్షాన మాట్లాడాల్సినటువంటి వ్యక్తి, మరి విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడానని చెప్పినటువంటి వ్యక్తి, మరి ఈ సమస్యలను కూడా మరి శాసన మండలిలో ఎందుకు మాట్లాడతలేడు? కేవలము తన ఎమ్మెల్సీ పదవి తనకు దక్కింది కాబట్టి అంతవరకే తన రాజకీయ ప్రస్థానం కోసం చూసుకున్నాడు తప్ప నాకైతే విద్యార్థి నిరుద్యోగ సమస్యల గురించి అయితే నాకు కనబడట్లేదు. అదే, ఎక్కడ నిరుద్యోగ సమస్యలను వెలికి తీస్తలేడు, ఎక్కడ వాళ్ళ గొంతు ఈయన వినిపిస్తలేడు ప్రభుత్వానికి. అది పక్కన పెడితే, ఈ నిరుద్యోగ సమస్యలు ఒక పక్క పెడితే, రేవంత్ రెడ్డిని ఎవరేమన్నా కూడా వాళ్ళ మీద కేసులు బనాయిస్తూ ఉన్నాడు మన ఇప్పుడు బల్మూరి వెంకట ఎమ్మెల్సీగా ఉండి. ఎట్లా చూస్తారు అసలు ఒక విద్యార్థి నాయకునిగా ఆయన చేస్తున్న పని సమంజసం అనుకోవచ్చా? సమంజసం కాదని చెప్పేసి సమాజానికి మొత్తం తెలుసు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో తను కూడా ప్రశ్నించిండు, తను కూడా పలు సమస్యల మీద కొట్లాడినటువంటి తనకు అనుభవం ఉంది. ఏదైతే ప్రభుత్వము, పాలకపక్షము, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకు ప్రశ్నించే గొంతు నొక్కితే రానున్నటువంటి రోజుల్లో ప్రజలు ఓటుతోటి చైతన్యమై తనను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉండే రోజులు కూడా వస్తాయి. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లకు కసరత్తులు చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. దాదాపు 18 నెలలు దాటిపోయింది బ్రదర్. ఎట్లా ఉన్నది ఊర్లల్లో? అంటే సర్పంచులు లేని ఊర్లల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెడతామంటున్నారు, పెడితే ఎట్లా ఉండబోతా ఉన్నది? ప్రస్తుతము గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మేము గ్రామ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులము, ఒక చదువుకున్నటువంటి విద్యావంతునిగా మరి గ్రామాల్లో అనేకమైనటువంటి సమస్యలు, ఏం సమస్యలు చెప్తా ఉన్నారు పంచాయత్ సెక్రటరీలు? మాకు నిధులు లేవు, మేము ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు కరాఖండ్గా చెప్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, ఏమని? నన్ను కోసినా నా దగ్గర పైసలు లేవని చెప్పేసి తనే బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితిని మనం కల్లారా చూస్తూ ఉన్నాము. మరి ప్రజలందరూ దాన్ని అర్థం చేసుకోవాలి. గతంలో కేసీఆర్ గారు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా తను విదేశీ పెట్టుబడులు తేవడంలో కానీ గౌరవ కేటీఆర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి అహర్నిశలు కష్టపడ్డది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం, 100% ఖాయం.